హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు అనగానే ఏమనిపించింది? కరోనా 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 అని వినిపిస్తుంది కదా ఈ మధ్య. అంటే న్యూ కరోనా వైరస్ 2019 ఎఫెక్ట్ అనమాట. మామూలుగా దగ్గు జలుబులు వస్తుంటాయి కదా మనకి. వీటన్నింటికి కారణం ఇలాంటి వైరస్లే. ఇప్పుడు ఎందుకంత ప్రామినెంట్, ఎందుకంత పానిక్ అంటే ఈ న్యూ కరోనా వైరస్ 2019 సివియర్ న్యూమోనియా కాజ్ చేసే అవకాశం ఉంది. అందుకే అంత భయం. కాకపోతే అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ముఖ్యంగా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మనం వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇమ్యూనిటీ పెరగడానికి తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. నేను కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాను. అంటే మా బ్రదర్ కూడా డాక్టర్, మా కొలీగ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి నాకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ మెసేజ్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ వైరస్ గాలితోనే స్ప్రెడ్ అవ్వదండి. ఈ వైరస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ డ్రాప్లెట్స్ పడతాయి కదా, ఆ తుంపర్లు ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు మాత్రమే ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా 1 to 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే. స్ప్రెడ్ అవ్వకుండా ముఖ్యంగా మనం 5 పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. అంటే సోప్తో వాటర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా అంటే మినిమం 20 సెకండ్స్ రుద్దుకొని కడుక్కోవాలి. చేతుల వేళ్ళ మధ్యలో, వెనుక వైపు, మోచేతుల వరకు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా హ్యాండ్ శానిటైజర్ని వాడాలి. దగ్గు తుమ్ములు లాంటివి ఉన్నవాళ్ళు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ టిష్యూస్ కానీ నాప్కిన్స్ కానీ లేదా మోచేయి కూడా ఇలా అడ్డు పెట్టుకొని తుమ్మాలి. మెయిన్గా ఫేస్ మాస్క్ వాడాలి. ఫేస్ మాస్క్ కూడా ఒక్క రోజు కన్నా ఎక్కువ వాడకూడదు. ఎక్కువసేపు ఫేస్ మాస్క్ వాడడం వల్ల ఫేస్ మాస్క్ పైన కూడా బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాడగానే ఫేస్ మాస్క్ని డస్ట్బిన్లో పడేసేయాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకరి వస్తువులు ఇంకొకరు వాడడం అవాయిడ్ చేయాలి. అంటే టవల్స్ కానీ కప్స్ కానీ స్పూన్స్ కానీ ఇలాంటివి ఎవరి వాళ్ళే వాడాలి. ఇంకొకరు వాడడం అవాయిడ్ చేయాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు లిఫ్ట్ బటన్స్ కానీ డోర్ నాబ్స్ కానీ స్టేర్ కేస్ రైలింగ్స్ కానీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ ఆబ్జెక్ట్స్ ముట్టుకున్నప్పుడు కానీ అదే హ్యాండ్స్తో కళ్ళు నులుపుకోవడం కానీ ఫేస్ టచ్ చేయడం కానీ చేయొద్దు. ముందుగా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి లేదా హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, హ్యాండ్ షేక్ అవాయిడ్ చేయాలి. మన టిపికల్ ఇండియన్ గ్రీటింగ్స్ ఉంది కదా, నమస్తే, ఇది మాత్రమే ఇప్పుడు మనకి సేఫ్. కంపల్సరీ హ్యాండ్ షేక్ చేయాల్సి వచ్చినప్పుడు చేతిని ఫేస్కి టచ్ చేయొద్దు. అంటే మన ఫేస్ కానీ పక్కనున్న ఫేస్ కానీ లేదా పిల్లల ఫేస్ని కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే ఈ చేతి నుండే మన నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ మనలోకి వైరస్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్ విజిట్ చేయకపోవడమే మంచిది. అంటే షాపింగ్ మాల్స్ లాంటివి. ట్రావెలింగ్ కూడా పోస్ట్పోన్ చేసుకోవడమే బెటర్ ఈ కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే ఎలాగో మనది ట్రాపికల్ కంట్రీ, సమ్మర్ కూడా తొందరలోనే రాబోతుంది. ఈ వైరస్ మామూలుగా కోల్డ్ ప్లేసెస్లోనే వృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇంకా తర్వాత మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ వైరస్ లక్షణాలు ఏంటంటే ఫీవర్, గొంతు నొప్పి, తలనొప్పి, చెస్ట్ డిస్కంఫర్ట్, ఆయాసం రావడం. ఈ లక్షణాలన్నీ కనిపించినప్పుడు వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ గురించి చూద్దాము. మెయిన్గా కొన్ని రోజుల వరకు చిల్డ్ ఫుడ్ అవాయిడ్ చేద్దాము. వామ్ వాటర్ తాగుదాము. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా వెల్ కుక్డ్ ఫుడ్ అంటే వెజ్, నాన్ వెజ్ ఏదైనా పర్లేదు. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే వెల్ కుక్డ్ ఫుడ్ తీసుకుందాము. అంటే మంచిగా బాయిల్ చేసిన ఫుడ్ తీసుకుందాము. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే వైటమిన్ సి లాంటి ఫుడ్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకుంటే మంచిది. అంటే లెమన్స్ కానీ ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్ లాంటివి ఎక్కువ తీసుకుందాము. బాడీలో హీట్ పెంచే ఫుడ్ అంటే రెసిస్టెన్స్ పెంచే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే పెప్పర్, నువ్వులు, టర్మరిక్, మిల్క్, జింజర్ ఇలాంటివి. అంటే మామూలుగా అందరూ చెప్తుంటారు కదా, మనం మామూలుగా చేసుకుంటుంటాము. పెప్పర్ రసం అని, టర్మరిక్ మిల్క్ తాగుతుంటాము, జింజర్ టీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే బెటర్.
చాలామంది సోషల్ మీడియాలో ఇది తింటే తగ్గుతుంది, అది తింటే ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారు. ఇవేవి నమ్మాల్సిన అవసరం లేదు. మనం హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే మనం ఈజీగా ఈ వైరస్ని అరికట్టచ్చు. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.